ఛానలుకి స్వాగతం. మిథున రాశివారు సింహాసనంపై కూర్చోవటానికి సిద్ధంగా ఉండండి. సెప్టెంబర్ మాసం తర్వాత మీ యొక్క జీవితంలో జరగబోయేది ఇదే. ఎటువంటి అదృష్ట ఫలితాలను సెప్టెంబర్ తర్వాత మిథున రాశివారు పొందుకోబోతున్నారు? ఏ విధంగా వారి యొక్క జీవితంలో అదృష్టం వరించబోతుంది? ఈ పూర్తి అంశాలు అన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకు ముందు కనుక మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. మిథున రాశి అనేది రాశి చక్రంలో మూడవది. మృగశిర 3-4 పాదాలు, ఆరుద్ర 1-2-3-4 పాదాలు, పునర్వసు 1-2-3 పాదాల్లో జన్మించిన వ్యక్తులు మిథున రాశిగా పరిగణించబడతారు. ఈ రాశి యొక్క అధిపతి బుధుడు. ఈ మిథున రాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని కనుక మనం గమనించినట్లయితే చాలా మంచి మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తులు, హాస్యప్రియులు, ఎప్పుడూ నవ్వుతూ ఉంటారు. అలాగే ఇతరులను నవ్విస్తూ ఉంటారు. వీరు ఎక్కడైతే ఉంటారో ఆ యొక్క వాతావరణమంతా కూడా ఆహ్లాదకరంగా కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి అందరూ వీరి యొక్క సహవాసాన్ని కోరుతూ ఉంటారు. అంటే ఎవరైతే మిథున రాశి వ్యక్తులు ఉన్నారో మాతో కొంత సమయం గడిపితే బాగుండు అని స్నేహితులు కావచ్చు, సన్నిహితులు కావచ్చు, కుటుంబ సభ్యులు కూడా భావిస్తూ ఉంటారు. ఎందుకంటే వీరు ఎక్కడుంటే అక్కడ ఒక ఆహ్లాదకరమైన వాతావరణం అయితే కనిపిస్తూ ఉంటుంది. అలాగే తాము అనుకున్నది గొడవలతో కాకుండా సామరస్యంగా సాధించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. గొడవలకు ఎంత దూరంగా ఉంటే అంత ఉత్తమమని ఈ మిథున రాశి వారి యొక్క భావన. అలాగే వ్యవహార విషయాలను కూడా తమదైన శైలిలో తెలియజేస్తూ ఉంటారు. భవిష్యత్తు గురించి ప్రణాళికలు కూడా చక్కగా వేసుకుంటారు. కన్ఫ్యూషన్ అనేది వీరికి అస్సలు నచ్చదు. ఎప్పుడైతే ఏ నిర్ణయం తీసుకోవాలో దానికి సంబంధించి ఆచితూచి అడుగులు వేస్తారు. సమయానుకూలంగా మాట్లాడే నేర్పు కూడా వీరికి ఉంటుంది. కానీ వీరి జీవితంలో ఉన్నత స్థానాల్లో ఉన్నవారి వల్ల, బంధువర్గం వల్ల, స్వజాతి వారి వల్ల కొన్ని సందర్భాల్లో మోసపోయినటువంటి పరిస్థితులను కూడా వీరు చూశారు. అలాగే మిథున రాశి వారి యొక్క జీవితంలో బాల్యం నుండి కష్టాలు ఎక్కువ, జీవితంలో ఎత్తు పల్లాలు అధికంగా వీరు చూశారు. కాబట్టి జీవితం గురించి అనుభవం వీరికి చిన్న వయసులో ఉంటుంది. అనేక రంగాల గురించినటువంటి అవగాహన కూడా చిన్నతనం నుండే వీరికి వస్తుంది. అలాగే ఈ మిథున రాశి వారి యొక్క జాతకం ప్రకారం చూస్తే కనుక వివాహం విషయంలో కావచ్చు, సంతాన ప్రాప్తి విషయంలో కావచ్చు, ఇబ్బందులు లేకుండా వీరి యొక్క జీవితం అనేది గడిచిపోతుంది. కానీ మాట తప్పే మనుషుల వల్ల మాత్రం జీవితంలో చాలా ఇబ్బందుల పాలవుతారు. అలాగే పని చేయించుకొని ప్రత్యుపకారం చెయ్యని వ్యక్తుల వల్ల కూడా ఇబ్బందులను ఎదుర్కొంటారు. అలాగే మిథున రాశి వారి యొక్క జాతకం ప్రకారం వంశపారంపర్యంగా సంక్రమించాల్సినటువంటి ఆస్తి మాత్రం మీరు ఎదురు చూస్తున్నంతగా లభించకపోవచ్చు. ఇతరుల సొమ్ము మీద, బంధువుల ఆస్తి మీద ఆసక్తి ఉండదు. స్వార్జితంనే నమ్ముకుంటారు. స్వార్జితంపైనే ఎక్కువగా ఆధారపడతారు. పథకాలు రచించటంలో, దాన్ని అమలు చేయటంలో మిథున రాశి వారికి చాలా మంచి నైపుణ్యం కూడా ఉంటుంది. అలాగే మిథున రాశి వారి యొక్క భావాలు ఏ విధంగా ఉంటాయంటే ఆదర్శంగా ఉంటాయి. సాంప్రదాయబద్ధమైనటువంటి ఆలోచనలు కూడా కలిగి ఉంటారు. కాబట్టి ప్రజలను ఆకర్షించే విధంగా వీరు మాట్లాడతారు, పనులను చేస్తూ ఉంటారు. వీరు చేసే పనులకు ప్రజలంతా కూడా ఆకర్షితులవుతారు. కాబట్టి వీరి యొక్క సాన్నిహిత్యాన్ని ప్రతి ఒక్కరూ కూడా కోరుకుంటారు. ఎందుకంటే వీరి యొక్క మనస్తత్వం మంచిది, హాస్యప్రియులు. అలాగే చుట్టూ ఉన్న వాతావరణాన్ని ఆహ్లాదకరంగా ఉంచుతారు. గొడవలకి కూడా చాలా దూరంగా ఉంటారు. అంటే కొన్ని సందర్భాల్లో గొడవలు జరిగే పరిస్థితి ఉన్నప్పుడు కాంప్రమైజ్ కావటానికి కూడా వెనకంజ వేయరు. అయితే మిథున రాశి వారి యొక్క జాతకం ప్రకారం చూస్తే కనుక ఇక ముందు మీ యొక్క జీవితంలో మంచి రోజులు రాబోతున్నాయని చెప్పుకోవాలి. కాబట్టి మీరు మంచి రోజులు రాబోయే ముందు కొన్ని సంకేతాలను కూడా పొందుకుంటారు. ఆ సంకేతాలు ఏమిటి అంటే కనుక నిద్రపోతున్న సమయంలో ఒక రకమైనటువంటి చక్కటి శబ్దం, అంటే సంగీతానికి సంబంధించినటువంటి ఒక మంచి శబ్దం వినిపిస్తుంది. సుగంధభరితమైనటువంటి పరిమళ సువాసన కూడా మీకు వస్తుంది. అంటే మంచి స్మెల్ అనేది మీకు వస్తుంది. ఇటువంటివి వస్తే కనుక మీరు అతి త్వరలో మంచి రోజులు మీ యొక్క జీవితంలోకి రాబోతున్నాయని అర్థం చేసుకోవాలి. అలాగే ఇంట్లో ఎప్పుడు కూడా మీరు పూజ చేయకుండానే పూజ చేస్తున్నట్లుగా పువ్వుల వాసన కావచ్చు, లేకపోతే గంధం, కుంకుమ, పసుపు ఇటువంటి ద్రవ్యాలకి సంబంధించినటువంటి వాసన కావచ్చు, సాంబ్రాణి ధూపానికి సంబంధించినటువంటి వాసన కావచ్చు వస్తుందనుకోండి, అది శుభప్రదమైనటువంటి సంకేతం. అతి త్వరలో మీరు మంచి రోజులను పొందుకోబోతున్నారని అర్థం చేసుకోవాలి. అలాగే లక్ష్మీదేవి మిమ్మల్ని అనుగ్రహించబోతుంది అనే విషయాన్ని కూడా మీరు అర్థం చేసుకోవాలి. అలాగే సెప్టెంబర్ మాసం తర్వాత, అంటే ఇప్పుడు మనం సెప్టెంబర్ మాసంలో ఉన్నాం. సెప్టెంబర్ నెల తర్వాత మీరు సింహాసనంపై కూర్చోటానికి సిద్ధంగా ఉండండి.
అంటే ఆ విధంగా మీరు పురోగతినైతే మీ యొక్క జీవితంలో పొందుకోబోతున్నారు. భవిష్యత్తు గురించి మీరు ఇదివరకు చేసినటువంటి ప్రయత్నం ఏదైతే ఉందో ఈ సమయంలో మీకు మంచి ఫలితాన్నైతే ఇవ్వబోతుంది. ఖచ్చితంగా మీరు సింహాసనంపై కూర్చోటానికి సిద్ధంగా ఉండండి. అంటే ఆ విధంగా మంచి అధికారాన్ని అయితే పొందుకోబోతున్నారు. ఒక్కొక్కరి జీవితంలో ఒక్కొక్క రకంగా ఈ యొక్క పరిణామం అనేది కనిపిస్తుంది. ఉద్యోగస్తులు ప్రమోషన్ కోసం అర్హత ఉండి పొందుకోలేకపోతున్న వారు ఎవరైతే ఉన్నారో వారు ప్రమోషన్ ని పొందుకుంటారు. కాబట్టి ఖచ్చితంగా మీ యొక్క కింది స్థాయిలో ఉన్నటువంటి ఉద్యోగస్తులు అందరూ కూడా మిమ్మల్ని చాలా గౌరవించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ విధంగా సింహాసనంపై కూర్చోటానికి ఈ యొక్క మిథున రాశి వ్యక్తులు సిద్ధంగా ఉండటం అనేది చాలా ముఖ్యం. ఇక అదే విధంగా చూస్తే వ్యాపార పరంగా కూడా మీరు ఒక మైలురాయిని అధిగమిస్తారు. అంటే వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో ఇది వరకు మీ యొక్క తోటి వ్యాపారవేత్తలతో మీరు పోటీ పడలేకపోయారు. ఎన్నిసార్లు పోటీ పడ్డా కానీ వారే గెలిచారు. మీ యొక్క వ్యాపారం అనేది స్తబ్దుగా సాధారణంగా సాగిపోతుంది. కానీ ఈ సమయంలో మాత్రం మిథున రాశి వ్యక్తుల యొక్క జీవితంలో వ్యాపారపరంగా అద్భుతమైన ఫలితాలైతే మీరు చూడబోతున్నారు. ఖచ్చితంగా ఒక మైలురాయిని అధిగమిస్తారు. మంచి అవకాశాలు మీ ముందుకు వస్తాయి. నూతన వ్యాపార పెట్టుబడులు కూడా మీరు చేయబోతున్నారు. ఈ విధంగా సెప్టెంబర్ తర్వాత మీ యొక్క జీవితంలో అత్యద్భుతమైన ఫలితాలనైతే ఈ మిథున రాశి వ్యక్తులు చూడబోతున్నారని చెప్పుకోవాలి. ఇక మరొక అంశం ఏమిటి అంటే కనుక రాజకీయ రంగంపై ఆసక్తి ఉన్నటువంటి మిథున రాశి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో అకస్మాత్తుగా మీకు రాజకీయ అధికారం చేకూరటం కావచ్చు, లేకపోతే అతి త్వరలో ఒక మంచి పదవిని దక్కించుకునే అవకాశాలు ఉన్నట్లు కావచ్చు. మీ పై అధికారుల నుండి ఒక గుడ్ న్యూస్ అయితే వింటారు. ఈ విధంగా మీ యొక్క జీవితంలో మీరు సింహాసనాన్ని అధిష్ఠించడానికి సిద్ధంగా ఉండండి. అలాగే ఉద్యోగపరంగా ఇంక్రిమెంట్ కోసం ఎదురు చూస్తున్న వారు కావచ్చు, లేకపోతే పై అధికారుల ప్రశంసలు పొందుకోవటం కోసం కూడా చాలా కాలంగా నిరీక్షిస్తున్న వారు కూడా అత్యద్భుతమైన ఫలితాలనైతే పొందుకోబోతున్నారు. ఈ విధంగా మిథున రాశి వారి యొక్క జాతకం ప్రకారం మీరు ఆర్థికంగా మాత్రమే కాదు మీ రంగాల్లో ప్రత్యేకమైన స్థానాలనైతే పొందుకోబోతున్నారు. అద్భుతమైన ఫలితాలనైతే మీరు చూస్తారని చెప్పుకోవాలి. వ్యాపారస్తులు కావచ్చు, ఉద్యోగస్తులు కావచ్చు, అలాగే కొన్ని ప్రత్యేకమైన రంగాలకు సంబంధించిన వారు కావచ్చు, అత్యద్భుతమైన ఫలితాలను చూస్తారు. మీరు ఆశించిన పదవులను చేజిక్కించుకుంటారు. ఆశించిన ఫలితాలను మీరు పొందుకుంటారు. ఆశించిన సంస్థల్లో మీకు ప్రవేశం కూడా లభిస్తుంది. అలాగే ప్రత్యేకమైన రంగాలకు సంబంధించిన వారు అద్భుతమైన విజయాలను కూడా చేజిక్కించుకుంటారు. అలాగే మీకు మీ యొక్క ఫ్యామిలీ నుండి ఫైనాన్షియల్ సపోర్ట్ మాత్రమే కాదు, మోరల్ సపోర్ట్ కూడా మీకు లభించబోతుంది. ఇది వరకు మీ పైన కుట్రలు పన్నిన వ్యక్తులు, మిమ్మల్ని కిందకు తొక్కటానికి ప్రయత్నం చేసిన వ్యక్తులు మీ యొక్క ఎదుగుదలను చూసి ఆశ్చర్యపోతారు. అంతగా మీ యొక్క జీవితంలో ఈ సమయంలో అత్యద్భుతమైన ఫలితాలనైతే మీరు చూడబోతున్నారు. మీతో పాటు సరిసమానంగా ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, అంటే మీ ఇరుగు పొరుగు వ్యక్తులు కావచ్చు, మీరు పని చేసే చోట కావచ్చు, ఉద్యోగం చేసే చోట కావచ్చు, మీతో సరిసమానంగా ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారిని అధిగమించి మీరు పైకి వెళ్లటాన్ని చూసి చాలా ఆశ్చర్యపోతారు. అంతగా మీ యొక్క జీవితంలో అభివృద్ధినైతే మీరు చూడబోతున్నారు. అంచెలంచెలుగా అభివృద్ధి పథంలోకి మీరు వెళ్లబోతున్నారు. ఆర్థిక అంశాల్లో మీరు ఖచ్చితంగా మంచి ఫలితాలనైతే సాధిస్తారు. అలాగే ఈ సమయంలో చూసినట్లయితే కనుక మునుపెన్నడూ లేనటువంటి అత్యద్భుతమైన ఫలితాలనైతే చూస్తారు. అయితే ఈ యొక్క మిథున రాశి వారి యొక్క జాతకం ప్రకారం వీరికి శివారాధన మేలు చేస్తుంది. అలాగే మీకు వీలైనంతలో మీరు పేదలకు దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్యఫలం మీకు లభిస్తుంది. మీ ఇంట్లో శ్రీ యంత్రాన్ని స్థాపించి నిత్యం పూజ చేస్తే కనుక ఇంకా అత్యద్భుతమైన ఫలితాలైతే మీరు పొందుకుంటారు. చూసారు కదండి, మిథున రాశి వారి యొక్క జాతకం ప్రకారం సెప్టెంబర్ నెల తర్వాత వారి యొక్క జీవితంలో ఎటువంటి అత్యద్భుతమైన ఫలితాలను వారు చూస్తారు, ఏ విధంగా అదృష్టాన్ని సొంతం చేసుకుంటారు, ఈ పూర్తి అంశాలు తెలుసుకున్నారు. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.